హాయ్! ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో 'బ్రహ్మానందం' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు చాలా రకాలుగా ట్రెండ్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నారు, మా తాత చాలా రసికుడు. నాకు ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. మూడో అమ్మమ్మ లాంటి వారు కూడా బయటున్నారు. అంటే ఆమె కాస్త ఆపదలో ఉన్నప్పుడు, భర్త లేనప్పుడు మా తాతగారు ఆమెను ఆదరించారు, ఓదార్చారు. ఒక నలుగురు, ఐదుగురు కూడా ఉండే అవకాశం ఉంది. బట్ నా వరకు రాలేదని ఇలాగే నవ్వుతూ స్లోగా, హాయిగా, కామ్‌గా చెప్పేశారు. ప్రస్తుతం చిరంజీవి గారు ఈ మాటలు మాట్లాడేసరికి, అదేంటి మీ తాతగారు ఇంత రసికుడా? ఇప్పుడు అదే అలవాటు మీకు రాకపోయినా పవన్ కళ్యాణ్ గారికొచ్చిందా? ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక విషయం నా మైండ్‌లోకి వచ్చింది ఏంటి అనంటే, మాది గోదావరి జిల్లాలు. సాధారణంగా అక్కడ తాతగారు అంటే నేను చూసి పెరిగిన వాతావరణం కాబట్టి అది మీ ముందు పెడుతున్నాను. అక్కడ పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఎటకారంగా మాట్లాడుకుంటూ ఎళ్తారు. ప్రతి ఒక్కరిని ఇలా అనుకుంటూ వెళుతూ ఉంటారు. ఇప్పుడది తప్పే. తప్పుగానే చూస్తున్నారు. బట్ ఆ టైంలో ఆ తాతగారులు ఎటకారాలాడుతూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం, తాతగారు ఎవరైనా కాస్త హెల్త్ బాగోక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మంచం మీద ఉన్నారనుకోండి. అప్పుడు నానమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ఇప్పుడంటే ఓపిక అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాడు గానీ, ఆ రోజుల్లో నన్నెంత బాధ పెట్టేవాడో తెలుసా మీకు? ఆ రోజుల్లో ప్రతి వీధికి ఒక 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 ఆమెను పెట్టుకునేవారు. బట్ నేనిక్కడ ఈ లాంగ్వేజు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ లాంగ్వేజ్ వాడుతున్నాను. బట్ మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ లాంగ్వేజ్ కాదు. వేరే భాష మాట్లాడతారు. మీ అందరికీ తెలిసింది. సో, అంటే సాధారణంగా ఆ టైంలో, ఆ జనరేషన్‌లో అలాంటి తాతగారులు ఇలానే ఉండేవారు అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అందరూ కాదు, కొంతమంది. అవునా గదా! సో, మేబీ ఆ జనరేషన్ తాతగారులు అలానే ఉండేవారని వింటూ ఉన్నాం కాబట్టి, చిరంజీవి గారు కూడా ఆ ఉద్దేశాన్ని 10 మందితోని పంచుకొని ఉండి ఉండొచ్చు. బట్ ఈరోజు అది మనకి డిఫరెంట్ వేస్‌లో చూస్తున్నారు. అండ్ రెండో టాపిక్ ఏమన్నారు, బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుతూ అప్పట్లో చాలా అమాయకుడిగా ఒక ఎరుపు సొక్కా యేసుకొని వచ్చారు. ఎరుపు అన్నదాన్ని కూడా ఒక బ్యాడ్ లాంగ్వేజ్. అది కూడా పెట్టి టంగ్ స్లిప్ అయ్యారు, అలా అనేశారు అని అంటున్నారు. కాకపోతే ఎప్పటినుంచో చాలా సంవత్సరాల నుంచి చిరంజీవి గారికి, బ్రహ్మానందం గారికి ఒక మంచి అనుబంధం ఉంది. యాక్చువల్‌గా బ్రహ్మానందం గారు ఇండస్ట్రీలో ఈ స్టేజ్‌కి రావడం ప్రధాన కారణం చిరంజీవి గారే. చాలా ఆఫీసులకి చిరంజీవి గారే బ్రహ్మానందం గారిని తీసుకెళ్లారని, వేషాలు ఇప్పించారని, ఈరోజు బ్రహ్మానందం గారు ఈ స్టేజ్‌లో ఉండడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. తర్వాత ఆయన టాలెంట్. ఇప్పుడు చాలామంది కూడా సెలబ్రిటీసే చెబుతూ ఉంటారు. మాకు ఎప్పుడైనా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మేము బ్రహ్మానందం గారి ఫేస్ చూస్తే చాలు మాలో నవ్వొచ్చేస్తది, ఉత్సాహం వస్తది. అంటే నవ్వించడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు కదండీ! చాలా పెద్ద విషయం. మనం ఎవరిని నవ్వించలేం. అలా ఒక నవ్విస్తున్న వ్యక్తి ఆ టాలెంట్ బట్టి వచ్చి ఉండొచ్చు. బట్ ఆ టాలెంట్‌ని 10 మందికి చూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. ఒక్క అవకాశం, సింగిల్ ఆపర్చునిటీ కోసం చాలామంది చూస్తూ ఉంటారు. ఆ ఆపర్చునిటీ ఇచ్చింది చిరంజీవి గారే అని తనకు తాను చెప్పుకునేసరికి, ఏదైనా చెప్తే బ్రహ్మానందం గారు చెప్పాలి. మిమ్మల్ని మీరే పొగిడేసుకుంటారా అనేది కొంతమంది. కానీ మన వల్ల ఒక వ్యక్తి పైకొచ్చినప్పుడు మేబీ సాధారణంగా ఈరోజు ఆ వ్యక్తి అలా ఉన్నాడంటే అప్పుడు నేను చాలా హెల్ప్ చేశానని కూడా చెప్పుకుంటారు కదా! బట్ ఇక్కడ చిరంజీవి గారు చెప్పేసరికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది. రైట్. ఇక మూడో టాపిక్ వెళ్తే, మా ఇల్లంతా కూడా ఆడపిల్లలే ఉన్నారు. నేను ఒక లేడీస్ హాస్టల్‌కి వార్డెన్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా ఒక మనవడు ఉంటే బావుంటది. ఒక కొడుకు, నా కొడుక్కి కొడుకుంటే బావుంటది అని అంటారు. బట్ సాధారణంగా చూడండి, ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడనుకో, తర్వాత అమ్మాయి కావాలని కోరుకుంటాం. ఫస్ట్ అమ్మాయి పుట్టిందనుకోండి, అబ్బాయి కావాలని కోరుకుంటాం. హ్యూమన్ మైండ్ సైకాలజీ అది. కదా! వరుసగా ఇద్దరు అబ్బాయిలు పుట్టారనుకోండి, చాలామంది అమ్మాయి కోసం వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్ల పొట్టలో ఉంది అని తెలిస్తేనే చంపేస్తున్న రోజులు కూడా ఈ సమాజంలో ఇప్పుడున్న సందర్భంలో చిరంజీవి గారు లాంటి వ్యక్తి అలా మాట్లాడేసరికి ఆడపిల్లల్ని కించపరుస్తున్నారు. ఆయన కూడా ఒక అబ్బాయి కోసం, వారసత్వం కోసం చూస్తున్నారు. ఈరోజు వారసత్వానికి అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఈ వ్యాఖ్యలు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం పాజిటివ్, నెగెటివ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరేమనుకుంటున్నారు? చిరంజీవి గారు అప్పట్లో తాతగారు గురించి చెప్పారు. బట్ మీ ముందు తెచ్చినట్టు అలాంటి తాతగారులు, ఆ వయసు గలవారు ఉండేవారు. అంటే బ్రహ్మానందం గారు, చిరంజీవి గారి మధ్య సన్నిహితంతో మాట్లాడి ఉండొచ్చు. అంటే బయట వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారో అదే మాటని 10 మంది ముందు మాట్లాడేశారు. అండ్ ఇంకొకటి, ఆయన మనసులోని మాట బయట పెట్టారు. ఇది పాజిటివా, నెగెటివ్ అనేది పక్కన పెడితే చిరంజీవి గారు పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న ఒక పెద్ద వ్యక్తి, హోదా కలిగిన వ్యక్తి మాత్రమే ఈ మాటలు మాట్లాడడం వల్ల ఇంత వివాదాస్పదం అవుతుందా? ఒక సామాన్యుడు మాట్లాడితే ఈ మాటలు అంత వివాదాస్పదం కాకపోయి ఉండుండొచ్చా? మీరేమనుకుంటున్నారు?
మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ రూపంలో తెలియచేయండి.